హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా, ఎపిసోడ్ 156. సన్నీ దగ్గర నుండి ఫోన్ తీసుకున్న కళ్యాణ్, హలో చెప్పు రుద్ర అనగానే, బావా అక్కడంతా ఓకే కదా అని అడిగాడు రుద్ర. ఇక్కడేం ప్రాబ్లం లేదు రుద్ర, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడి వరకు ఎవ్వరూ రాలేరు. ఒకవేళ వచ్చినా ఇది ఊరు కదా, ఒక్క కేక వేస్తే అందరూ వస్తారు. నువ్వు మిగిలిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకో, ఇక్కడ నేను చూసుకుంటాను. అక్కడ అందరూ బాగున్నారు కదా రుద్ర అని అడిగాడు కళ్యాణ్. ఇక్కడ అందరూ ఓకే బావా, ఇక్కడంతా నేను చూసుకుంటాను. అక్కెలా ఉంది, తనలో ఏదైనా మార్పు వచ్చిందా, నీతో క్లోజ్ అవుతుందా అని అడిగాడు రుద్ర. కళ్యాణ్ నిట్టూర్చి, తన మనసుకు తగిలిన గాయాలు చిన్నవి కాదు కదా రుద్ర, అంత త్వరగా మర్చిపోయి మూవ్ ఆన్ అవ్వడానికి తను లోపల చాలా సఫర్ అవుతుంది. నాకు దగ్గర కాలేక, అలాగని దూరం పెట్టలేక, ఏం చేయాలో నాకు కూడా తోచడం లేదు. తనని గిల్టీగా ఫీల్ అవ్వకుండా చూస్తున్నా కానీ తను ఎందుకో చాలా డల్ అయిపోయింది. రేఖ మనసులో ఏముందో బయటకు చెప్పడం లేదు రుద్ర. ఇక్కడికి వస్తే తను కాస్త మారుతుందనుకుంటే ఇంకా డల్ అయిపోయింది అని బాధగా చెప్పాడు కళ్యాణ్. నువ్వు కాస్త చొరవ చూపించు బావా, అక్కని ఇబ్బంది పెట్టకూడదనే థాట్తో నువ్వు దూరంగా ఉండిపోవడం వల్ల ఇద్దరూ అలాగే ఉండిపోతారు. ఎవరో ఒకరు డేట్ చేసి ముందుకు స్టెప్ వేస్తేనే కదా మీ మధ్య ఆ దూరం జరిగేది. నువ్వు మెల్లగా అక్కతో క్లోజ్ అవ్వడానికి ట్రై చేయి బావా. మా అక్క మనసులో మీరున్నారు, కానీ బయట పెట్టడానికి భయంతో పాటు సంకోచం కూడా ఉంటుంది. అందుకే మగాడిగా మీరే స్టెప్ తీసుకోవాలి. ఆల్ ది బెస్ట్ బావా, మీరు చెప్పే గుడ్ న్యూస్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను అని నవ్వుతూ చెప్పాడు రుద్ర. కళ్యాణ్ కూడా నవ్వి, రేక్ ఇబ్బంది పడకూడదని ఇప్పటిదాకా అతనికి దూరంగా ఉన్నాను రుద్ర. నువ్వు చెప్పినప్పుడు నేనే చొరవ చూపిస్తాను. ఒకవేళ తను యాక్సెప్ట్ చేయలేక బాధపడుతుందేమోనని ఇన్నాళ్ళు ఆలోచించాను. నువ్వు చెప్పిన తర్వాత ఆలోచిస్తే తను నాకు దగ్గర అవడానికి మొహమాటంతోనో లేక వేరే ఏదో కారణంతోనో ఆగిపోతుంది. కాబట్టి నేనే మా మధ్య దూరం చెరిపేయడానికి అడుగు వేస్తాను. థ్యాంక్ యూ రుద్ర. నాకు అర్థం కాని పరిస్థితి ఎదురైనా ప్రతిసారి నువ్వే నాకు సరైన దారి చూపిస్తూ ఉన్నావు. పేరుకి భావమరిదివి కానీ నా బెస్ట్ ఫ్రెండ్ లాగా సరైన సజెషన్ ఇస్తావు. థ్యాంక్ యూ రుద్ర. సరే ఉంటాను అని ఫోన్ కట్ చేశాడు కళ్యాణ్. రుద్ర కళ్యాణ్తో ఫోన్ మాట్లాడి పెట్టేసరికి వెనక నుండి అతన్ని చుట్టుకున్నాయి శివాని చేతులు. ఆ చేతుల్ని అలాగే పట్టుకుని కిస్ చేస్తూ, వాడేం చేస్తున్నాడు అని కొడుకు గురించి అడిగాడు రుద్ర. ప్లే రూమ్లో హనీతో కలిసి ఆడుకుంటున్నాడు రుద్ర. కళ్యాణ్ అన్నయ్యతో మాట్లాడుతున్నావా? వదిన పిల్లలు ఎలా ఉన్నారంట? వదినలో ఏదైనా మార్పు వచ్చిందంటదా అని అడిగింది శివాని. ఆమెకి ఇబ్బంది లేకుండా తనని ముందుకు తెచ్చుకుని శివానీని వెనక నుండి హక్ చేసుకుని ఆమె బేబీ బంప్ని నిమురుతూ, ఇంకా అక్కలో భయాలు సంకోచాలు అలాగే ఉన్నాయని చెప్తున్నాడు బావ. ఆయనే చొరవ చేసి వాటిని దూరం చేస్తే కానీ అక్క తనంతట తాను ముందుకొచ్చే ఆస్కారం లేదనిపించి అదే బావతో చెప్పానన్నాడు రుద్ర. మంచి మాట చెప్పావు రుద్ర, నిజమే. సహజంగానే మా ఆడవాళ్ళకి సిగ్గు బిడియం ఎక్కువ. మరి వదినకి లైఫ్లో జరిగిన వాటి వల్ల ఆమెలో మరింత ఎక్కువ న్యూన్యత, భావం, భయాలు ఉండడంలో తప్పులేదులే. అన్నయ్య వదినకి దగ్గర అవడానికి ట్రై చేయాలని శివాని చెప్తుంటే రుద్ర ఆమె భుజం పైన తన గడ్డ మానించి వింటూ, ఆమె ముద్దొస్తుంటే సైడ్ నుండి శివాని బుగ్గ మీద ముద్దు పెట్టాడు. శివాని ఓరగా రుద్రని చూస్తూ, ఏంటి సార్కి ముద్దొచ్చానా అని చిరునవ్వుతో అడిగింది. అవును, ఈ మధ్య అమ్మాయి గారి బుగ్గలు బూరెల్లా ఉబ్బి కసుక్కున కొరుక్కు తినేయాలనిపించేలా తయారయ్యాయి. ఈ నైట్కి బాగా తినేయాలి అని హస్కీగా అన్నాడు రుద్ర. శివాని బుగ్గల మీద చేతులు వేసుకుని, అమ్మో నా బుగ్గలు అంటూ భయాన్ని నటించింది. ఇలా చూస్తుంటే భలే ముద్దుగా ఉన్నావే. నువ్వెప్పుడు ఇలా చబ్బీ బుగ్గలతో బబ్లీగా ఉండాలంటే నేను ఒక పని చేయాలి. గ్యాప్ లేకుండా నువ్వు ఇలా ప్రెగ్నెంట్ అవుతూనే ఉండాలి. అప్పుడు నువ్వు ఇలా చాలా అందంగా నాకు నచ్చేలా ఉంటావు. ఏమంటావు? నేను చెప్పేది ఓకే కదా నీకు అని ఇంటెన్షన్తో చూస్తూ అల్లరిగా అడిగాడు రుద్ర. శివాని నోర్తొచ్చేసి ఆశ్చర్యం ప్లస్ షాక్గా, ఏంటి ఎప్పుడూ ప్రెగ్నెంట్ గానా? అంటే ఎన్ని ఇయర్స్ దాకా ఉండాలి నేను బాబు ఇలా వరుసగా బిడ్డల్ని కంటూ అని చిరుకోపంగా అడిగింది. ఎంత అంటే ఓ 70 ఏళ్ళ వరకు చాలేవే. ఆ తర్వాత నువ్వు స్ట్రాంగ్ ఉంటావు కనిపిస్తే ఆ తర్వాత ఆలోచిద్దాం అని చిలిపిగా నవ్వుతూ అన్నాడు రుద్ర. శివాని సిగ్గుపడుతూ, చెప్పో రుద్ర, నీకు సిగ్గులేదు. అయినా అంతమంది పిల్లల్ని ఆ ఏజ్ దాకా కనడం నా వల్ల కాదు. అయినా నీకు అదేం కోరిక? నేను నీ కంటికి బబ్లీగా కనపడాలని ఉన్న దేశ జనాభా చాలదని పని కట్టుకుని పెంచుతావా బంగారం
అని నవ్వుతూ అడిగింది శివాని. రుద్ర నవ్వుతూ, ఏమో, అప్పటికీ అందరూ పిల్లల్ని వద్దని ఆపుకుంటే దేశ జనాభా తగ్గిపోవచ్చు. అప్పుడు మనం దాన్ని బ్యాలెన్స్ చేసినట్టు అవుతుంది కదే అంటూ కళ్ళెగరేశాడు. శివాని వెటకారంగా, అబ్బా, ఇంత ముందు చూపు అయ్యగారికి. ఇప్పటికీ ఉన్న ఒక్క కొడుకుని హ్యాండిల్ చేయలేవు, కానీ అంతమంది అంటే ఇక అయినట్టే. రోజు నాకు మీ పంచాయతీలు తీర్చడానికి 3 సార్లు తిన్నది చాలక 5 సార్లు తినాలేమో. లేదంటే మెంటల్ ఎక్కకుండా మెడిసిన్స్ వాడాలి. అంత బంపర్ ఆఫర్ నాకొద్దు మహాశయ. నీకు నేను ఇలా బొద్దుగా ఉండాలంటే అలాగే బాగా తిని ఇదే పర్సనాలిటీ మెయింటైన్ చేస్తాను. అంతేకాని నువ్వు అలాంటి డెసిషన్లు తీసుకోకు స్వామి అని నీరసంగా అంది శివాని. రుద్ర చిరుకోపంగా, నీకు బాగా ఎక్కువైందే. వాడిని నేను హ్యాండిల్ చేయలేనా? ఏదో నా కొడుకు కదా అని కాస్త ముద్దు చేయడం కోసం వాడిని ఇష్టానికి వదిలానే, కానీ లేదంటే వాడెంత అంటూ శివాని నడుము గిల్లాడు రుద్ర. ఇలా గిల్లి కొరికి నా నడుమంతా మచ్చలు చేయకని కసరి రుద్ర గిల్లిన చోట రుద్దుకుంటూ దూరం జరగబోయింది శివాని. ఓయ్, నేను గట్టిగా గిల్లలేదే, ఎక్కువ చేయకు. నైట్ వాడిని నాన్న దగ్గర ఉండని, మనకి చాలా గాప్ వచ్చేసింది, దాన్ని ఫుల్ఫిల్ చేద్దాం అని ఇంటెన్స్డ్గా చెప్తూ శివాని మెడ మీద పెదవులు నిలిపాడు రుద్ర. అతని వెచ్చని ముద్దు శివాని మెడ మీద తగలగానే తలని అతనికి అనుకూలంగా పక్కకు వంచి పరవశంగా కళ్ళు మూసేసి, గ్యాప్ ఎక్కడుంది? మొన్నే కదా నైట్ అంతా నన్ను నిద్రపోనివ్వలేదు. 2 రోజుల గ్యాప్కి ఏదో సంవత్సరాలు అన్నట్టు చెప్తావు అని చిన్నగా కసిరిందామే. ఏమో, నీతో దూరంగా ఒక్కరోజున్న నాకు యుగాలతో సమానం బేబీ. ఇప్పుడు కూడా చాలా ముద్దొస్తున్నావు, కానీ కింద మీరా ఉందని ఆగుతున్నా. లేదంటే ఇప్పుడే మొదలు పెట్టేవాడినని హస్కీగా చెప్తూ ఆమెని ముందుకు తిప్పుకుని శివాని పెదవుల్ని డెప్త్గా చూస్తూ వాటిని వేలితో నిమురుతూ శివాని కళ్ళల్లోకి చూశాడు ఆమె అనుమతి కోసం. అప్పటికే అతని ప్రేమ మాయలో పరవశంగా కళ్ళు మూసుకున్న శివాని కిస్ చేయడానికి అతనికి పర్మిషన్ ఇస్తున్నట్టు పెదవుల్ని ఓపెన్ చేసి అతనికి అనుకూలంగా ఉంచడంతో రుద్ర క్షణం లేట్ చేయకుండా వాటిని అందుకున్నాడు. శివాని రుద్ర మెడ చుట్టూ చేతులు వేసి అతని తలలోకి వేలు జొనిపి ఆ ముద్దుకి జత కలపగా సఖి అనుమతితో డీప్గా కిస్ చేయడం మొదలుపెట్టాడు రుద్ర. మధువులు చిలికే చెలి పెదవులలోని అమృతాన్ని తుమ్మెదలా జుర్రుకుంటూ ఆమె బంకి ఇబ్బంది రాకుండా తనని హత్తుకుని తన ప్రేమ మైకంలో ముంచేశాడామెని. ప్యారిస్ హోటల్ సూట్ రూమ్లో ఉన్న కొత్త జంట అరగంట అయినా డ్రెస్సింగ్ రూమ్ డోర్ తీయని స్నేహ కోసం విరహంతో వెయిట్ చేస్తూ గారంగా, ఓయ్ మేడం, ఇంకా ఎంతసేపే? నువ్వు కానీ ఇప్పుడు రాలేదంటే నేనే లోపలికి వచ్చేస్తాను. నువ్వు ఎలా ఉంటే అలా బెడ్ మీదకి ఎత్తుకొచ్చేస్తాను. ఏంటి, వినపడుతుందా అని గట్టిగా అరిచాడు ప్రదీప్. అప్పుడే ఆ డోర్ ఓపెన్ అయింది. అటు చూపు తిప్పిన ప్రదీప్ చూస్తూ ఫ్రీజ్ అయిపోయాడు. అతని కళ్ళల్లో ఓ మెరుపు. ఒక్క ఉదుటిన పైకి లేచి స్నేహ ముందుకు వెళ్ళి ఒక్కసారిగా ఆమెని హత్తుకున్నాడు. స్నేహ సిగ్గుపడుతూ అతని కౌగిలిలో ఒదిగిపోయింది. ప్రదీప్ ఆమెని కాస్త దూరం జరిపి తనని ఆ డ్రెస్లో అలాగే చూస్తూ, నువ్వు ఈ డ్రెస్లో ఎలా ఉన్నావో తెలుసా? నీ అందం ముందు పెద్ద పెద్ద మోడల్స్ కూడా పనికిరారు తెలుసా? ఇంత అందాన్ని ఇప్పటిదాకా నేనే అనవసరమైన రీజన్స్తో దూరం పెట్టి మన లైఫ్లో మరిన్ని హ్యాపీ డేస్ని వృధా చేసుకున్నాను అనిపిస్తుంది. ఎప్పుడు నాకు తెలియకుండా ఈ డ్రెస్ ఎప్పుడు కొన్నావు అని అడిగాడు ప్రదీప్. మొన్న మాల్కి వెళ్ళాం కదా, అక్కడ తీసుకున్నా. చూడగానే నచ్చింది. నేను ఇంతకు ముందెప్పుడు ఈ టైప్ డ్రెస్ వేసుకోలేదు, కానీ ఎందుకో నువ్వు నేను ఉన్నప్పుడు వేసుకోవాలనిపించింది. నీకు ఈ డ్రెస్లో నేను ఎంత నచ్చానా? ఎక్స్పెక్ట్ చేయలేదు అని సిగ్గుపడుతూ చెప్పింది స్నేహ. నిజం బేబీ, మోడ్రన్గా ఉన్న బాడీ ఎక్స్పోజ్ లేదు, పైపెచ్చు నీకోసమే డిజైన్ చేసినట్టుందని చెప్తున్న ప్రదీప్ని ఆ 1 పీస్ నీ లెంత్ గౌన్ స్నేహ వేసుకోవడంతో అతన్ని కట్టిపడేసిందనే చెప్పాలి. ఆ డ్రెస్ స్నేహ ఒంటికి కరెక్ట్గా సెట్ అయి ఆమె అందాల్ని ఒంపు సంపుల్ని కరెక్ట్గా ఎక్స్పోజ్ చేస్తూ మరింత సెక్సీగా కనపడుతుంది స్నేహ. కొంటిగా ఆమెని చుట్టుకున్న ప్రదీప్ హస్కీగా, ఈరోజు జాతరే మనకు, మొదలెడదామా అంటూ ఆమెని దగ్గరకు లాక్కున్నాడు. స్నేహ బిడియంగా అతన్ని హత్తుకుపోతే క్షణం లేట్ చేయకుండా ఆమెతో సహా బెడ్ మీద ల్యాండ్ అయ్యాడు ప్రదీప్. అప్పుడే వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేస్తూ ఎవరో డోర్ నాక్ చేశారు. వాళ్ళ ముద్దు ముచ్చట్లలో మొదట ఇగ్నోర్ చేశారు, కానీ అదే పనిగా కొడుతున్న కాలింగ్ బెల్కి విసుగ్గా, ఎవరు ఈ టైంలో, నువ్వేమైనా ఆర్డర్ పెట్టావా అని అడిగాడు ప్రదీప్. లేదండి, నేనేం పెట్టలేదే, ఎవరు చూడండి అంటూ అతని నుండి వేరుపడింది స్నేహ. నో, నువ్వు అలాగే ఉండు అని ఆమెని లేవకుండా పట్టుకుని తన ఫోన్ తీసి బయట ఉన్న కెమెరాలో వచ్చింది ఎవరా అని చూశాడు ప్రదీప్. డోర్ దగ్గర ఎవరో ఒక అమ్మాయి బెల్ కొడుతుంది.
కెమెరాలో చూస్తున్న ప్రదీప్కి ఆమె ఎవరో అర్థం కాలేదు. 1 మినిట్ బేబీ, ఎవరో చూస్తానని చెప్పి స్నేహని లోపలే ఉండమని బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేసి మెయిన్ డోర్ తీశాడు ప్రదీప్. అతన్ని చూడగానే ఒక అమ్మాయి, సార్ ప్లీజ్ హెల్ప్ మీ, నేను ఒక ఇండియన్ అమ్మాయిని, ఈ హోటల్లో వర్క్ చేస్తున్నా, నా పేరు జ్యోతి, నన్ను వాళ్ళు కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని ఏడుస్తూ భయంగా ఒకవైపు వేలు పెట్టి చూపిస్తూ ప్రదీప్ని పట్టుకోవడానికి దగ్గరగా వచ్చిందామె. హే స్టాప్ దేర్, డోంట్ టచ్ మీ అని ఆమెను ఆపేసి ఆమె చూపించిన సైట్ చూశాడు ప్రదీప్. అక్కడ నిజంగానే 4 దున్నపోతుల్లాంటి తెల్లతోలు వేసుకున్న రౌడీల్ని చూసి, రేయ్ ఇటు రండి అని వేలితో సైగ చేసి పిలిచాడు ప్రదీప్. ఆమె భయపడుతూ, వద్దండి వాళ్ళు చాలా డేంజర్ అని చెప్తుంటే ప్రదీప్ పిలవడంతో ఆ రౌడీలు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. రేయ్ చూసుకుంది చాలు రండి త్వరగా అంటూ, అసలే నా డార్లింగ్ లోపల పిచ్చ హాట్గా రెడీ అయింది, ఇక్కడ మీతో సోది పెడుతున్న వాల్యుబుల్ టైంని వేస్ట్ చేయలేను అని కాస్త గట్టిగా అరవగానే వాళ్ళు అక్కడికి వచ్చారు. ప్రదీప్ తన పక్కన నిలబడిన జ్యోతిని రెక్కపట్టి ఆ రౌడీ మీదకు తోసి, దీనికోసమే కదా మీరు వచ్చారు, తీసుకుపోయి నైట్ అంతా ఎంజాయ్ చేయండి, పొద్దున్న నీ పంచాయతీ ఏంటో చూస్తాను అని కన్నింగ్ స్మైల్తో యాటిట్యూడ్గా చెప్పాడు ప్రదీప్. ఆమె కంగు తినింది. సార్ ఇది అన్యాయం, కాపాడుతానని వస్తే వాళ్ళకు అప్పగిస్తారా, ఇదేనా మీ మంచితనం అని కోపంగా అడిగింది జ్యోతి. నేను అందరినీ కాపాడే రాక్షసుణ్ణి, మంచివాణ్ణి, ఇక్కడేమైనా బోర్డు పెట్టుకున్నానా, ఈ హోటల్లో ఇంతమంది ఉండగా నువ్వు నా రూమ్కి ఎందుకు వచ్చావు, పైగా ఈ పోరంబోకులు నిజంగా నీకోసమే వస్తే నేను డోర్ తీసేదాకా అక్కడే ఎందుకు వెయిట్ చేస్తూ ఉన్నారు, నేను వచ్చేలోగా నిన్ను లాక్కుపోవాలి కదా, అంటే ఇదంతా మీరు కలిసి చేసిన ప్లాన్ అన్నమాట. ఆ మాత్రం తెలివి నాకు లేకపోతే మా బావ తన చెల్లిని నాకు ఇవ్వడు, కానీ ఆ కంపెనీలో నేను ఎండీగా కూడా ఉండను. ఇంకో పాయింట్, మీరెవరు చెప్తే ఇక్కడికి వచ్చారో ఆ నా కొడుక్కి చెప్పండి, రుద్ర ఒక్కడే కాదు, వాడితో ఉన్న అందరూ కూడా వేటాడే సింహాలే అని, మా జోలికి వస్తే వచ్చిన వాళ్ళే ఆహారం అయిపోతారని కూడా చెప్పు. అండ్ యూ, ఆడపిల్లవని జాలి చూపించి వదిలేస్తా అనుకోకు, నీలాంటి కంట్రీ లేడీస్ని చూసి నేను జెండర్ కోసం ఆలోచించను, అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఇస్తాను, ఇక పోతారా లేక ఆహారం అయిపోతారా అని ఈవిల్ స్మైల్తో అడిగాడు ప్రదీప్. ఏంట్రా హీరోలా బిల్డప్ ఇస్తే భయపడిపోతామా, రేయ్ వీడొక్కడు, మీరు 4 ఉన్నారు, వీడిని నలిపేసి వీడి పెళ్ళంతో నైట్ ఎంజాయ్ చేసిన తర్వాత దాన్ని కూడా షూట్ చేసి పడేయండి, ఆ రుద్రకి తన చెల్లి శవాన్ని కానుగ్గా పంపుదాం, అది చూసి అక్కడ వాడు ఇక్కడ వీడు గుండె పగిలేలా ఏడవాలి అని అప్పటిదాకా అమాయకంగా ఉన్నది కాస్త ఐటెం పాపలా ఫోర్స్ కొడుతూ తనతో వచ్చిన వాళ్ళకి ఆర్డర్ వేసింది ఆ జ్యోతి. ఆహా మరింకేంటి రండిరా అని ఒళ్ళు విరుస్తూ పొగరుగా పిలిచాడు ప్రదీప్. అతని యాటిట్యూడ్ చూసి కోపంతో ఆ 4 రౌడీలు ఒకేసారి ప్రదీప్ మీదకి వచ్చారు. వాళ్ళని ఎదుర్కొంటూనే లోపల ఉన్న స్నేహ కోసం వెళ్ళబోయినామని ఒక చేత్తో మెడపట్టి ఈడ్చి గోడకిసి కొట్టాడు ప్రదీప్. జ్యోతి ఫోర్స్గా గోడకి పడగానే ఆమె నుదురు చెట్లి బ్లడ్ రావడంతో నొప్పితో పాటు కోపంగా ఆవేశంతో ఊగిపోతూ, రీ నన్నే కొడతావా, విన్నిప్పుడే చంపేయండిరా అని ఆమె అరిచింది. ఆమె మాట కంప్లీట్ అవ్వకముందే తన చేతిలో తన్నులు తింటున్న ఒకరిని ఎత్తి ఆమె మీదకు విసిరేశాడు ప్రదీప్. మిగిలిన 3 మడతేసి ఒకరి మీద ఒకరిని వేసి వాళ్ళ మీద కూర్చున్న ప్రదీప్ ఆమెను చూసి వెటకరంగా నవ్వి, ఏంటే ఒక్క దెబ్బ తగలగానే కోపం వచ్చిందా, నేను ఇందాకే చెప్పాను నీలాంటి వాళ్ళని జెండర్ చూసి వదలనని, నా భార్య జోలికి రావాలంటే నన్ను దాటాలి, మీలాంటి వాళ్ళకి మంచి చెప్పడం దయ్యాల ముందు వేదాలు చెప్పడం 2 ఒక్కటే అని నాకు తెలుసు, అందుకే మీకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పాను అన్నాడు ప్రదీప్. ఆపసోపాలు పడి తన మీద పడిన రౌడీని పక్కకు తోసి పైకి లేచి కోపంగా ప్రదీప్ని చూస్తూ తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసింది జ్యోతి. అవతల వాళ్ళు ఫోన్ తీయగానే, రేయ్ నేను చెప్పినట్టు రెడీగా ఉన్నారా అని అడిగింది ప్రదీప్ని పొగరుగా చూస్తూ ఆమె. వాళ్ళు చెప్పింది విని వంకరగా నవ్వి ఫోన్ కట్ చేసింది. స్నేహకి హాని చెయ్యనివ్వకుండా అడ్డుపడుతున్న ప్రదీప్ని తప్పించాలనేది వాళ్ళ మెయిన్ మోటివ్. అక్కడ చట్టాలని యూజ్ చేసుకుని ప్రదీప్ని రేప్ అటెంప్ట్ కేసులో జైలుకు పంపి స్నేహని చంపేయాలనేది ఆ కిల్లర్ కల్నింగ్ లేడీకి ఇచ్చిన టార్గెట్. ఆమె ప్లాన్ ఏంటో గెస్ చేసిన ప్రదీప్ పాప టాలెంటెడే అని నవ్వుకుని ఆమె చేస్తున్న పనిని పట్టించుకోకుండా కింద పడిన ఓ రౌడీని లేపి, రేయ్ మీరంతా డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని నాకు తెలుసు, మీకు ఒక ఆఫర్ రా, ఆ బట్టలు ఇప్పుతున్న దాన్ని ఏం చేసుకుంటారో నాకు అనవసరం, కానీ మీరు నా మనుషులుగా దానికి అది వేసిన ప్లాన్కి రివర్స్ చేశారంటే ₹1 కోటి ఇస్తాను అని ఆఫర్ ఇచ్చాడు ప్రదీప్. వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటున్నారు.
మనం తెలుగులో చెప్పుకుందాం. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.